హైదరాబాద్ నగరంలో మరోసారి డ్రగ్స్ దందా గుట్టురట్టయింది. పశ్చిమ బెంగాల్ రాష్ట్రం మాల్డా జిల్లాకు చెందిన అలీ ఉల్ అనే తన స్వస్థలం మాల్దా జిల్లాలో బ్రౌన్ షుగర్ కొన్నాడు. హైదరాబాద్లో అమ్మేందుకు సోమవారం నగరానికి వచ్చాడు. నానక్ రామ్గూడ సుముద్ర ఒలింపస్ లేబర్ కాలనీలో పనిచేస్తున్న ఎస్కే నాసిమునితో కలిసి బ్రౌన్ షుగర్ అమ్మేందుకు అలీ ఉల్ ప్రయత్నాలు ప్రారంభించాడు. పక్కా సమాచారం అందడంతో శంషాబాద్ డీటీఎఫ్ పోలీసులు నానక్ రామ్గూడ సుముద్ర లేబర్ కాలనీలో ఉన్న రూమ్ నెంబర్ 13లో తనిఖీ చేశారు. 41 గ్రాముల నిషేధిత బ్రౌన్ షుగర్ స్వాధీనం చేసుకున్నారు. నిందితులు అలీ ఉల్ నాసిముల్ను అరెస్ట్ చేసి 2 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. తదుపరి విచారణ కోసం నిందితులను శేర్లింగంపల్లి ఎక్సైజ్ పోలీసులకు అప్పగించారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ కుమార్ జరుగుతున్న కుమార్, ఇంకా పోలీసులు ఏం చెప్తున్నారు, ఎప్పటి నుంచి బ్రౌన్ షుగర్ దందా కొనసాగుతోంది? థ్యాంక్ యూ సతీష్. హైదరాబాద్ లో మరొకసారి డ్రగ్స్ కలకలం రేపింది. ముఖ్యంగా నానక్రామ్ గూడలోని ఈ డ్రగ్స్ అమ్ముతున్న పక్క సమాచారంతో శంషాబాద్ పోలీసులు కూడా ఒక్కసారిగా దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో కూడా 41 గ్రాముల బ్రౌన్ షుగర్ అయితే స్వాధీనం చేసుకున్నారు. ముఖ్యంగా బెంగాల్ చెందిన ఒక వ్యక్తి ఏదైతే ఈ బ్రౌన్ షుగర్ అక్కడ కొన్ని హైదరాబాద్ లో విక్రయించేందుకైతే ప్రయత్నించారు. ఈ నేపథ్యంలోనే పోలీసులకు పక్కా సమాచారం అందడంతో కూడా ఇటు శంషాబాద్ పోలీసులు నానక్రామ్ గూడలోని ఒక హోటల్ రూమ్ లోకి అయితే వెళ్ళి అక్కడైతే పూర్తిగా వెరిఫై చేశారు. వెరిఫై చేసిన సమయంలో కూడా 2 వ్యక్తులను అయితే కనుక్కున్నారు. ఈ 2 వ్యక్తులు కూడా ఏదైతే ఒక బెంగాల్ చెందిన వ్యక్తి, అలాగే మరొక వ్యక్తి కూడా ఇక్కడ ఏదైతే ఈ డ్రగ్స్ అమ్మేందుకు అయితే ప్రయత్నిస్తున్న నేపథ్యంలో వీళ్ళైతే పక్కా సమాచారంతో ప్రస్తుతం ఏదైతే పోలీసులు అయితే పట్టుకున్నారు. ప్రస్తుతం వాళ్ళ దగ్గర నుంచి కూడా 41 గ్రాములు బ్రౌన్ షుగర్ అయితే స్వాధీనం చేసుకున్నారు. అలాగే వీళ్ళు ఇంకా తదుపరి విచారణ కొరకు కూడా ఇప్పటికే ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అధికారులు కూడా వీళ్ళైతే అప్పగించారు. ప్రస్తుతం వాళ్ళు విచారించిన తర్వాత వీళ్ళు ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఈ దందా చేస్తున్నారు, అలాగే ఎంతమందికి ఇలా బ్రౌన్ షుగర్ అమ్మారనే కోణాలైతే ప్రస్తుతం పోలీసులు విచారణ అయితే చేపట్టనున్నారు. సతీష్. రైట్, థ్యాంక్ యూ కుమార్.